మీరు యాక్చువల్లీ ఫుల్గా ఈ టాపిక్ మాట్లాడుతున్నప్పుడు బాగా మీరు గ్లో అవుతున్నారు. అంటే టు కనెక్ట్ విత్ పీపుల్ అట్ డిఫరెంట్ లెవెల్, ప్రొఫెషనల్ గా ఏదో మామూలుగా కనెక్ట్ అయ్యి పనిచేయడం కాకుండా ఒక సోల్ లెవెల్లో కనెక్ట్ అయ్యి వాళ్ళ కష్టం వచ్చినప్పుడు వాళ్ళకు ఒక మంచి మాట చెప్పడము, లేదు మీరు చెప్పింది వాళ్ళకు ఉపయోగపడము, ఎలా కష్టం నుంచి బయటికి రావాలని మీరు సాధించిన విజయం అందరూ చూసుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది. మంచి టీవీ షోస్ చేస్తారు అయితే ఇలాంటిది డెఫినెట్గా అండి. 10 మందికి మంచిది అవుతుందంటే నేను ఏమైనా చేయడానికి రెడీ. వాళ్ళ కోసం ఏం మాట్లాడమన్నా, ఎక్కడ మాట్లాడమన్నా మాట్లాడతాను. ఎందుకంటే ఈ ప్రపంచం ఇప్పుడు నిజం చెప్పాలంటే చాలా డిప్రెషన్లో ఉందండి. ఇప్పుడు సైకాలజికల్గా కూడా మీరు చూసారంటే ప్రపంచం అంతా 45 crores వరకు మొత్తం డిప్రెషన్, చాలా మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయంట. తర్వాత చాలా డిప్రెషన్, చాలా చిన్న చిన్న విషయాలకే సూసైడ్ చేసుకునే వరకు వెళ్ళిపోతున్నారు. సో మనం ప్రతి ఇంట్లో ఒక నిజంగా చెప్పాలంటే అప్పట్లో అంతా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు మా అమ్మమ్మ ఉన్నారు, మా అమ్మమ్మ నాకు చాలా ఇష్టం, ఎంత బాగా పెంచారో అసలు ఇప్పటికీ మర్చిపోలేనంటే. అలాంటి వాళ్ళు ఇంట్లో వాళ్ళు చెప్తూ రావాలి. ఒక ఫ్యామిలీ, ఒక బాండింగ్ అనేది ఉండాలండి. ఇప్పుడు అదంతా ఉంటే ఈ డిప్రెషన్ అంతా రాదనమాట. నాట్ ఓన్లీ ఫాదర్ మదర్ అండి, చిన్నాన్న మామయ్యలు అంతా ఉంటారు కదా, వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళు కూడా అలాగే ఉంటున్నారు, సపరేట్ అయిపోతున్నారు. ఎవరు ఫ్యామిలీ మా పిల్లలు వెళ్ళిపోతున్నారు. అలా కాదు, ఫ్యామిలీ అంటే నలుగురు కాదండి, 10 మంది. ఆ 10 మంది సపోర్ట్ ఉంటే పిల్లలు ఎక్కడ చెడు దారిన పడరు, ఎక్కడ చెడు దీంట్లో వెళ్ళరు అనమాట. ఇప్పుడు ఉన్న అడిక్షన్లు చూస్తున్నాము, అవంతా వెళ్ళకూడదండి అసలు, ఏ మాత్రం మంచిది కాదు. నేనైతే షూటింగ్లో కూడా ఎవరినైనా చూస్తే కూడా ఫస్ట్ చెప్పేది నో స్మోకింగ్, నో డ్రింక్, చేయొద్దు దానివల్ల ఎంత హెల్ప్ పాడవుతుంది, అవంతా వదిలేయి, నువ్వు మెడిటేషన్ చేయి, మంచి ఆరోగ్యమైన ఫుడ్ తిను, హెల్తీగా ఉండు, ఇవన్నీ చెప్తుంటాను. నేను నా బెస్ట్ సీక్రెట్ అదేనండి. చాలా మంచి హెల్తీ ఫుడ్ తింటాను, నేనే కుక్ చేసుకుంటా, మ్యాక్సిమం నేనే కుక్ చేస్తాను, నాకు అలాంటి ఫుడ్డే తింటాను. ప్రొడక్షన్ ఫుడ్ కూడా తినరా? ప్రొడక్షన్ అస్సలు తిన్నాండి, ప్రొడక్షన్లో వెళ్ళి తిన్నాను అంటే వాళ్ళు ఏం లేదు, వాళ్ళ ఆయిల్ అదేదో వాడతారు కదా, ఎందుకని నేను ఇంట్లో అన్ని కుక్ చేసుకొని అన్ని ప్యాక్ చేసుకొని. యమున గారి ఫేవరెట్ ఫుడ్ అన్ని వెజ్ కదా, నూనె వంకాయ అంటే ఇష్టం. నూనె వంకాయ అంటే మీకు ఇక్కడ గుత్తి వంకాయ అంటారు, మేము బెంగళూరులో నూనె వంకాయ అంటాము, అది చాలా ఇష్టం అనమాట. అలాంటిది అని మీరు ఇందా నుంచి చాలా క్యూట్గా ఉంది, మాట్లాడుతుంటే అంటారు. మాట్లాడుతుంటే అది అక్కడ భాష, అక్కడ భాష. అరే ఈ విషయం మాట్లాడుకునే వాళ్ళమండి అంటున్నారు, ఎంత క్యూట్ గా ఉందండి అది. అలా అయ్యో షూటింగ్ లో కూడా చాలా మంది చెప్తుంటారు మీ భాష డిఫరెంట్ గా ఉంటుంది అనేసి. సో మీ ఆల్ టైమ్ అఫ్ కోర్స్ లైఫ్ అంటే గుడ్ బ్యాడ్ అన్నీ ఉంటాయి. మీరు బెస్ట్ థింగ్ మీరు బ్యాడ్ ని గుడ్ చేసేసి అంటే యూ హ్యావ్ మేడ్ ఇట్ విక్టరీ ఫర్ యువర్ సెల్ఫ్. అవునండి, మీరు అండర్గో అయిన రియలీ బిటర్ ఎక్స్పీరియన్సెస్, ఎవరు తట్టుకోలేని ఎక్స్పీరియన్సెస్ తట్టుకోలేరండి. అమ్మో, మీరు భరించి నిలబడ్డారు. తెలుసుకోకూడదు, ఎవరు శత్రువులు కూడా రాకూడదు, అన్ని కష్టాలు. అమ్మో, అందులో ఏమంటారు, ఏ సపోర్టు లేదు, ఇది పిల్లలు. కానీ ఇన్సిడెంట్ జరిగాక ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా దూరం పెట్టారా మిమ్మల్ని? లేదు, అలా లేదండి. నిజం చెప్పాలంటే నా అదృష్టం ఏంటంటే ఇండస్ట్రీ అంటే వాళ్ళకంతా తెలుసు కదా, ఇండస్ట్రీ కానీ నా ఫ్యాన్స్ కానీ వాళ్ళందరికీ ఎన్నిసార్లు దండం పెట్టుకుంటాను, ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకుంటానో తెలియదు మీకు. బాగా మీకు సపోర్ట్ ఇచ్చిన వ్యక్తి ఎవరు? అంటే కౌన్సిలింగ్ చేసే, లేకపోతే డోంట్ వరీ ఇలాంటివి అవుతూ ఉంటాయి, ఇలాంటి స్కాండల్స్ సెలబ్రిటీస్ అన్నాక అవుతూ ఉంటాయి అని చెప్పిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు ఇండస్ట్రీ? అంటే కన్నడ ఇండస్ట్రీ 2-3 చెప్పారండి. తర్వాత ఇక్కడికి వచ్చాక నేను ఇండస్ట్రీ ఎవరు కాంటాక్ట్ పెట్టుకోలేదు. కానీ ఒకటి ఏంటంటే నాకు బయట టాక్ వచ్చింది ఏంటంటే షీఈస్ గ్రేట్ అండి, పవర్ఫుల్ ఉమెన్ ఆవిడ అనేసి చెప్పుకుంటూ నాతో వరకు వచ్చింది. వరకు నేను ఎవరిని కలవలేదు కదా, నేను ఎవరి దగ్గర కలవలేదు కాబట్టి నాకు వెళ్ళుంటే చెప్పేవాళ్ళేమో. సో ఆ రెస్పెక్ట్ మాత్రం అండి ఇప్పటికీ దండం పెట్టే మాట్లాడతారు. అమ్మా యమున గారు బాగున్నారా అనేది మాత్రం నేను కాపాడుకుంటూనే ఉన్నాను. ఇదే మౌన పోరాటం, ఇదే మౌన పోరాటం. ఇంకేమి ఇష్టం పాటలు మీవి? ఇదొకటి, మామగారు శ్రీరాముడులే సాంగ్ అదొకటి ఇష్టం. అది నాకు మాత్రం అది మా నాన్నగారు అమ్మగారు తీసారని కాదు, కొంచెం పార్షియాలిటీ ఉంటుంది. మై పేరెంట్స్ చాలా మంచి సీరియల్ అండి, చాలా. మొన్న కూడా హాస్పిటల్కి వెళ్తే చిన్న సర్జరీ లాంటిది ఉంటే అనస్థిషియా డాక్టర్ వచ్చి మాస్క్ తీయండి అన్నారు, తీస్తే సిగ్ధ అన్నారు. అన్వేషిత చూసి నేను భయపడే వాళ్ళండి కబీర్స్ని చూసి, అంటే నేను మిమ్మల్ని చూసి భయపడుతున్నాను ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లో అన్నాను. అంతే కదా, మిమ్మల్ని చూసి భయపడే వాళ్ళం అన్నారు. అలాగా ఎవరు మర్చిపోలేదు.